UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్మల. ఇప్పుడు ప్రస్తుతం మనము బాలాపూర్ గణేశుని లడ్డు ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారు చేస్తారు, అసలు ఆ లడ్డులో ఏమేం కలుపుతారు, ఎందుకు అంత బాలాపూర్ గణేశుని లడ్డుకి అంత ప్రత్యేకత ఏంటి, అసలు ఎవరు వాళ్ళు తయారు చేసే వాళ్ళు అనే విషయాలను కూడా అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఈసీఎల్లో ఉన్నాము. ఈసీఎల్లో హనీ ఫుడ్స్, ఇక్కడ ఈ తాపేశ్వరం కాజా అంటే ఎంతో ఫేమస్, 2 రాష్ట్రాలకు కూడా తెలియంది కాదు. మరి ఆ తాపేశ్వరం కాజా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వర్ గారు, అతనే బాలాపూర్ లడ్డు తయారు చేసేది. మరి అతని దగ్గరికి ఇప్పుడు వచ్చాము, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పదండి లోపలికి వెళ్దాము. మరి లోపలికి వెళ్ళి ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి, అసలు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు, ఆ లడ్డు ప్రత్యేకత ఏంటి, అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మరి ఇక్కడే ఉన్నారు, మన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కూడా. సార్తో అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. మరి మనతో పాటే ఉన్నారు ఉమామహేశ్వర్ గారు, అలాగే మేడం, సార్ వైఫ్, మా కూతురు, కొడుకు, కోడలు, అంటే కుటుంబ సమేతంగా ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళైతే. మరి కుటుంబ సమేతంగానే ఆ లడ్డును కూడా తయారు చేస్తారు అని మనం విన్నాము. ఆ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. పదండి లోపలికి. ఇదే హనీ ఫుడ్స్, ఈసీఎల్లో సార్ వాళ్ళది. ఇప్పుడు తాపేశ్వరం కాజా అంటే ఫేమస్ కదా, ఉమామహేశ్వరరావు గారి హనీ ఫుడ్స్ ఇక్కడ చూస్తున్నాము. ప్రతి ఒక్క స్వీట్ కూడా ఇక్కడ దొరుకుతుంది మనకు. ఇదంతా కూడా మనము స్వచ్ఛమైనది అని చెప్పి కూడా, స్వచ్ఛమైన నేతితో తయారు చేసేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయని లడ్డూలను ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి ఎంత వరకు కూడా లడ్డూలు వెళ్తుండొచ్చు సార్? గణేశుని లడ్డూలు ఎంతవరకు ఇక్కడ నుంచి వెళ్తుండొచ్చు, ఎంత క్వాంటిటీ? అంటే బాలాపూర్ గణేశుని కనే కాదు, ఇప్పుడు గణపతి పండగ సందర్భంగా ఇక్కడ నుంచి ఎన్ని లడ్డూలు వెళ్తుండొచ్చు మాక్సిమం? ఇక్కడ నుంచి అంటే కిలో లడ్డు అవ్వచ్చు అండి, 1/2 కిలో లడ్డు అవ్వచ్చు, 5 కిలోలు అవ్వచ్చు, 100 కిలోలు అవ్వచ్చు. అందరూ అన్ని మండపాల నుంచి ఆర్డర్లు ఇస్తుంటారండి. మాకు మా ఇంట్లో అన్ని ఇప్పుడు ఇల్లులా ఉండదు, పైన అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవే బస్తాలు ఉంటాయి. పంటలు పండించుకోవడం ధాన్యం ఎలా ఉంటుందో మాకు వ్యాపారానికి కావాల్సినవి అన్నీ ఉంటాయండి. ఇంటి నిండా ఇల్లు అంతా నిండిపోతాయి. సార్, ముందుగా మిమ్మల్ని కలిసినందుకైతే మీకు చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం మా ఈటీ టీవీ తరఫున కూడా. అందుకు నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈటీ టీవీ వాళ్ళందరూ వీక్షకులు అందరికీ చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ముఖ్యంగా మేము మీ దగ్గర అసలు బాలాపూర్ లడ్డు ఎలా తయారు చేస్తారు, ఏంటి, అసలు ఆ లడ్డు ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు చెప్తారని ఆశిస్తూ మేము మిమ్మల్ని అడగాలని, తెలుసుకోవాలని, మేకింగ్ వీడియో కూడా మేము చూడాలని వచ్చాం సార్. ఓకే సార్. गणपति शिव गणपति जय हो, गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो। जय गणपति शुभ गणपति शिव गणपति जय हो, गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो। सुन्नि पिंडी बొమ్మ చేసి పార్వతి మురిసి, జగములేలగా. జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో, గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ హో। జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో, గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ హో। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే।
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తానికైతే మనం ఇక్కడ బాలాపూరు గణేషన్ లడ్డు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి ప్రస్తుతం తాపేశ్వర కాజా దగ్గరికి మాత్రం మనం వచ్చేసాము. మరి హనీ ఫుడ్స్ అంటారు కూడా, తాపేశ్వరం కాజా అంటే అందరికీ తెలుసు, అందుకనే అలా చెప్పడం జరిగింది. హనీ ఫుడ్స్ దగ్గరికి వచ్చాము. చాలా మంది కూడా ఇప్పుడైతే అసలు ఈ బాలాపూర్ లడ్డుని ఎలా తయారు చేస్తారు, బాలాపూర్ లడ్డు ఆ లడ్డు విలువ తెలుసు కానీ ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మరి నేను మా ఛానల్ ద్వారా, హిట్ టీవీ ఛానల్ ద్వారా చూపించబోతున్నాను. మనతోనే ఉన్నారు అందరు కూడా, ముఖ్యంగా సార్ మనతోనే ఉన్నారు ఉమామహేశ్వర్ గారు. తనే స్వయంగా మరి మేడం సార్ కలిసి ఎంతో నిష్టమ నియలతోటి కూడా ఇక్కడ బాలాపూర్ గణేషన్ లడ్డును మాత్రం ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. మరి ఎందుకు తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి అనిపించింది, అసలు ఈ లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకున్నారు, ఎన్ని రోజులు టైం పడుతుంది, మొత్తం విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే తల్లి. ఎలా ఉన్నారు సార్? మేడం నమస్తే. అందరు మనతో ఉన్నారు. ఫస్ట్ అందరూ కుటుంబ సభ్యుల్ని మాకు పరిచయం చేస్తే. ఫస్ట్ హిట్ ప్రేక్షకులకి అందరికి వీక్షకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా భార్య దేవు రాజరాజేశ్వరి, నా కూతురు సలాది శ్రీలత, కోడలు మానస, పెద్ద కొడుకు నమస్తే సార్ అనిల్ అయ్యప్ప, ఇంకో చిన్న కొడుకు కొంపల్లి షాప్ లో ఉన్నాడు, బాబు పాప ట్విన్స్ కూడా. ఇలా పుట్టిన తర్వాత అన్ని కలిసి వచ్చినాయి. ఇక్కడ ట్విన్స్ కూడా ఉన్నారు ఏం చక్కగా సార్కి. మరి సార్ మొదటగా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. బాలాపూర్ లడ్డు అంటే ఎంతో ఫేమస్, కొన్ని లక్షల మీద కూడా వేలం పాడుతుంది. మరి ఈ బాలాపూర్ లడ్డుని తయారు చేయాలి, మరి బాలాపూర్ గణేషునికి ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది సార్? ఎప్పుడు అనిపించింది? బాలాపూర్ లడ్డు అంటేనేమ్మా, బా అంటే వారులు తీరి, భాగ్యాలు సిరులు వెచ్చి, ఇది లా అంటే లక్షలు వెచ్చించి, పువ్వు అంటే పూజల అనంతరం రూపాయలు పెట్టి ప్రముఖులందరూ రాజకీయవేత్తలు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరూ రూపాయలు వెచ్చించి ఆక్షన్లో ఎదురు చూస్తా తీసుకుని, ఆ బాలాపూర్ అంటేనే అంత మహత్యం. అలాంటి లడ్డు మాకు రావడం చాలా అదృష్టం అమ్మ, పూర్వజన్మ సుకృతం. నా భార్య చేసిన నాకన్నా పూజలు ఎక్కువ చేస్తుంది, రోజుకి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వరకును. మరి ఆ పూజల గురించో నాకు ఇది రావడం. ఆడవాళ్ళకైతే పూజ గది అండ్ వంట గది రెండంటే చాలా ఇష్టము, పూజలు అయితే చేసుకోవడంలో మరి ముందుంటారు. అలాగే మా కోడలకు కూడా పూజలు అంటే ఇష్టం. అత్తగారికి తగ్గట్టు కోడలు దొరికారు. మా పాప కూడా పూజలు అవి బాగా చేస్తారమ్మా. మా ఫ్యామిలీ అందరూ కొంచెం భక్తి. పుణ్యమేనేమో సార్ బాలాపూర్ లడ్డు తయారు చేసే అదృష్టం మీకు లభించింది. మాకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి పట్టుకెళ్ళామమ్మా. పెట్టి అక్కడ పెట్టి నేను ఎదురుగా కూర్చుని పూజలో పాల్గొంటే ఒళ్ళు జలధరించింది. ఇదేట్రా బాబు ఇంత మహత్యం గల భగవంతుడికి, అన్ని మట్టి గణపతులే కానీ బాలాపూర్ గణపతి మహత్యం ఉన్న గణపతి. అక్కడ మేము కూర్చుని పూజ చేస్తుంటే ఒళ్ళు జలధరించి, ఇంత మహత్యం ఉన్న గణపతికి ప్లాస్టిక్లో కాదండి, నెక్స్ట్ స్టీల్ బాక్స్ బౌల్లో పెట్టాం. ఆ తర్వాత ఇత్తడి గిన్నె, పంచలోహాలు, ఇప్పుడు వెండి గిన్నెకి వచ్చింది. ఇది ఎప్పటికైనా బంగారం గిన్నెతో ఇవ్వాలన్నది నా కోరిక, అది నెరవేరాలి. ఆ శక్తి నాకు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదే సార్, ఖచ్చితంగా కూడా మీకైతే మళ్ళీ బంగారు గిన్నెలో కూడా లడ్డునిచ్చే అనుగ్రహం అయితే మరి ఆ గణేశుడు కల్పిస్తాడు. కానీ ఈ మొదటిసారిగా మీరు లడ్డూని గణేశునికి, బాలాపూర్ గణేశునికి సమర్పించే అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? మా ఊరు మిత్రుడు రమణ అని TV5లో చేసేవాడమ్మా. అక్కడికి ఆ బాలాపూరు ప్రధాన అర్చకులు కోటేశ్వర శర్మ గారు వచ్చేవారు లైవ్ ఇంటర్వ్యూకి. అప్పుడు ఈ రమణ అనే మా ఊరు అబ్బాయికి వచ్చిన ఐడియా, ఇస్తే ఎలా ఉంటుందని.
సరే అనుకున్నా. ఆయన అడిగితే నెక్స్ట్ ఇయర్ మందే అన్నారు. అలాగే ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళందరినీ కలిసాం. ఓకే. కలిసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం, వాళ్ళకి ఈ శిరస ఉంచి వాళ్ళకు గ్రామస్తులందరికీ కమిటీ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఇది నేను ఏదో పొట్టకూటు కోసం హైదరాబాద్ వచ్చానమ్మా. పుట్టకుట్టు కోసం హైదరాబాద్కి వచ్చారు. ఏ ఇయర్ లో వచ్చి ఉంటారు సార్ మీరు? 90లోనమ్మా. సినిమా పిచ్చితో వచ్చారు. సినిమాల మీద ఇంట్రెస్ట్తో వచ్చాను. ఈ చోటకే నాయుడు గారు అయితే కొంచెం సినిమా కష్టమమ్మా, షాప్ పెట్టి అన్నారు. ఏం చేస్తామంటే స్వీట్ షాప్ మాది అనేటప్పటికి మా మిస్సెస్తో చెప్తే సరే నాడిని వెళ్ళిపోదామని వచ్చేసాం. పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి 6 సంవత్సరాలు ఉంటాయి. మీకు 6 సంవత్సరాలు, మీకు 6 సంవత్సరాలు ఉందా నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్? అంటే ఇప్పుడు స్వీట్ హౌస్ పెడదాము బాలాపూర్ గణేషన్కి, అంటే బాలాపూర్ గణేషన్కి లడ్డు ఇద్దాము, ఇక్కడ స్వీట్ హౌస్ పెడదాము అని చెప్పేసి వచ్చారా, లేకపోతే ఇంకేదన్నా లక్ష్యంతో వచ్చారా? అంటే ఇక్కడికి వచ్చామండి. స్వీట్ షాప్ పెట్టాలన్న ఆలోచనతో కూడా రాలేదు డాడీ. చోటా అంకుల్ చెప్పిన సలహా మేరకు పెట్టి, ఇది ఇంకా మా అమ్మ వాళ్ళ అదృష్టం, మా అమ్మ నాన్నలు చేసుకున్న అదృష్టం బాలాపూర్కి లడ్డు ఇవ్వడం అనేది. ఆ జర్నీ నుంచి ఈ జర్నీకి వచ్చాం. అంటే హైదరాబాద్కి ఏ లక్ష్యంతో వచ్చారు నాన్నగారు? డాడీ అయితే సినిమా పిచ్చితోటే వచ్చారండి. అప్పుడు సినిమాలు బాగా చూసేవారు. ఓకే సినిమాల్లోకి వెళ్తే బాగుంటది అనుకుని వచ్చారు. బట్ అదృష్టం కొలది డాడీకి ఫిలిం ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. అందుకు బాలాపూర్ గణేశుడు నువ్వు సినిమా ఇండస్ట్రీ వైపు కాదు వెళ్ళాల్సింది, నాకు సేవ చేసుకోవాలి కాబట్టి నువ్వు ఇందులోకి రా, నాకు సేవ చెయ్యాలి కాబట్టి ఇందులోకి రా, నీ చేతుల నుంచి నాకు లడ్డు కావాలి అని చెప్పి బిజినెస్ లోకి దించారు గణపతి. ఓకే. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ అంటే మనకి బాలాపూర్ లడ్డు చేస్తున్నారు. ఇప్పుడు గణేష్ల పండుగ కాబట్టి ఈ లడ్డు తయారీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మేడం మీరు ఒక్క మాట తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇన్ని సంవత్సరాలుగా కూడా బాలాపూర్ గణేషన్కి లడ్డు తయారీ చేస్తున్నారు. ఆ లడ్డు తయారీలో అంటే సార్కి సగభాగం మీరే కాబట్టి ఇద్దరు కలిసి ఈ లడ్డును తయారు చేస్తారా, లేకపోతే ఎట్లా సార్ ఒకరే చేస్తారు? సారా చేయించారండి. నేను చెప్తాను, నేను సలహా ఇస్తానంతే. సారా దగ్గరుండి చేయించారండి. అయితే కర్త కర్మ క్రియ అన్ని మీరే? లేదండి, చెప్తే ఎలా చేయాలన్నది చెప్తా. సారా దగ్గరుండి చేయించారు. పిండి మా సొంత మిల్లులోనే ఆడించి మేమే దగ్గరుండి అవన్నీ చూసుకుని, బెల్లం కూడా ఆర్గానిక్ అది తీసుకుని, పంచదార, నెయ్యి, కాజు, డ్రై ఫ్రూట్స్ అన్నీ. నెయ్యి అయితే బాగా నేతిలోనే తయారు చేస్తాం మొత్తం అంతా. ఎందుకు తెలుసుకోవాలనుకున్నాం ఈ బాలాపూర్ లడ్డు గురించి అనుకుంటే మేడం, ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. బాలాపూర్ లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళు చాలా మంది మళ్ళీ బాలాపూర్ లడ్డు వచ్చేంత వరకు కూడా ఇంట్లో పెట్టేసుకుంటారు. అందుకు అన్ని రోజులు ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఇది మేము చేసే వరకే ఫుడ్ ఐటమ్ అమ్మ. ఇది దేవుడి చేతిలోకి వెళ్ళేటడికి అది ప్రసాదంలా మారుతుంది. చాలా మంది నిలవ అనేది ఉండేది మా వల్ల కాదండి, దేవుడు ప్రసాదంగా మారిన తర్వాత దానికి ఆ మహత్యం వస్తుంది. అది అంటే దేవుడి అనుగ్రహం మా వల్ల మా మీద బాగా ఉంది. ఆయన మమ్మల్ని బాగా అనుగ్రహించారు అంతే. ఓకే. మీరు చెప్పండి అమ్మా, మరి ఇన్ని సంవత్సరాలుగా సార్ మరి బాలాపూర్ గణేషన్కి లడ్డుని సమర్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అవకాశం మాకు వచ్చినందుకు, మేము భక్తిపూర్వకంగా లడ్డు సమర్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా చాలా మంచి జరుగుతుంది అలా ఇవ్వడం వల్ల. ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తామండి. భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు నాన్నగారు మరి బాలాపూర్ లడ్డుని గణేషన్కి సమర్పిస్తున్నారు, మరి రాబోయే తరాలలో మీరు కూడా ఇది కంటిన్యూ చేస్తారా? ఇది కంటిన్యూ చేస్తామండి. ఎందుకంటే మరి ఇప్పుడు సార్ ఇప్పుడు బాలాపూర్ గణేషన్కి లడ్డు సమర్పించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకు మరి మీరు కూడా తయారు చేస్తారని మాకు తెలిసింది, తయారు చేసేటప్పుడు మీరు పాల్గొంటారని తెలిసింది. అందుకే మరి తర్వాత తరాలకి మరి మీరు ఇలాగే కంటిన్యూ చేస్తానండి. చేస్తారు. ఓకే సార్, మరి ఒకసారి మాకు ఇందులో ఏంటి అసలు బాలాపూర్ లడ్డు ప్రత్యేకత ఏంటి, ఎలా తయారు చేస్తారు అది మాకు ఒకసారి మీరు చూపిస్తే మా ఛానల్ ద్వారా ఈసారి అందరికీ తెలియజేస్తాను. ఇది శనగపిండి మేము ఎండబెట్టామా, అంటే ఈ లడ్డూకు వరకే మేము మిల్లులో ఆడం. ఇది మా సొంతంగానే దంచుతాం. అలాగే మంచి ఇంగ్రీడియంట్స్, దీనిపైన కూడా గోల్డ్ కవర్ వేస్తాం. తినేయచ్చు, అది గోల్డ్ ప్లేటు, ఈటబుల్. అది మేము ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. అవి
అంటే ఇంకా భగవంతుడు అలా చేయించుకుంటాడమ్మా. మనం ఎంత చేసినా తక్కువే బాలాపూర్ గణేశుడికి. నాకు ఇంకా ఏదో చేయాలి అంటే ప్రతి భక్తుడు కూడా ఒక లడ్డూ ప్రసాదం కూడా వచ్చిన భక్తులందరికీ ఇవ్వాలన్నది కూడా నా కోరిక. ఈ 9 రోజులు కూడా చాలా లడ్డూలు వెళ్తాయి. ఒక్క ఈ బాలాపూర్ లడ్డూయే కాకుండా ప్రసాదం కింద విఐపీస్కి సెలబ్రిటీలకి అందరికీ కూడా మన దగ్గర నుంచే. మాకు గణేశుడి చవితి వచ్చిందంటే పెద్ద పండగలాగా ఉంటదండి. మాకు ఇదే చాలా అదృష్టం. మేము ఎదురు చూస్తూ ఇక్కడ కూడా ఎందుకంటే అసలు చాలా రష్ గా ఉంది. ఎదురు చూస్తూ ఉంటామండి. ఎప్పుడు వస్తుందా మాకు అవకాశం, ఎప్పుడు చేయాలని మేము ఎదురు చూస్తూ ఉంటాం సంవత్సరం పొడవునా. ఓకే, దాదాపు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా గణేష్ల పండుగ అప్పుడు ఎన్ని లడ్డూలు వెళ్తాం? 100 కేజీలు వెళ్తాయి. 100 ఏంటి, చాలా ఎక్కువ. ఇంకా 1000 కేజీల దాకా వెళ్తాయి. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ ఒక లడ్డు ఇస్తారండి. అక్కడ ఎంతమంది విఐపీస్ కానీ భక్తులు కానీ వచ్చారో వాళ్ళందరికీ ఒక్కొక్క లడ్డు వెళ్ళేటట్టు ఇక్కడ నుంచి కేజీ 2 కేజీలు 5 కేజీలు ఆ సైజు. ఇగో ఈ సైజులు కూడా ఇంకా పెద్ద పెద్ద విఐపీలు కొంచెం ఇస్తామండి. మేము అన్ని డొనేట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఒక విషయం సార్ మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మరి ఇంత ప్రత్యేకత పొందిన లడ్డుని మీరు అక్కడ సమర్పిస్తుంటే చాలా వీడియోలలో మీరు లడ్డు ఎత్తుకొని వచ్చేదే చూస్తున్నారు. ఎవరు సమర్పిస్తారు అంటే తాపేశ్వరం కాజా హనీ ఫుడ్స్ వాళ్ళే సమర్పిస్తారు అని తెలుస్తుంది. కానీ అసలు మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ హనీ ఫుడ్స్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ అమీర్పేట శ్రీనివాస్ కాలనీలోనమ్మా. అక్కడ 90లో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఈసీఎల్లో రాధికా థియేటర్ పక్కని 99లో పెట్టాం. అలాగే తర్వాత మళ్ళీ ఇప్పుడు మన కాపురాలోది ఒక 5 ఇయర్స్. ఒక్కో 5 ఇయర్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్ పెట్టుకుంటా. అన్నీ కూడా రెంటే కదమ్మా, అన్నీ సొంతానే. కేపీహెచ్బిలో ఉంది, హైటెక్ సిటీలో ఉంది, కొంపెల్లో ఉంది. 1 ఇయర్ బ్యాక్ కొంపెల్లో సెంట్రల్ కిచెన్ పెద్దది కట్టామమ్మా. అది మన మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇయర్కి అక్కడ లడ్డూ చెయ్యాలని నా కోరిక. అక్కడి నుంచి లడ్డూలు వెళ్తాయి. అన్నీ అవుతున్నాయండి వర్క్లు అయ్యి. అంటే ఈ ప్లేస్ సాగుతలేదండి మాకు. ఈ ప్లేస్ సరిపోవడం లేదు అని అక్కడ కూడా మళ్ళీ అక్కడికి పెట్టారండి. సెంట్రల్ కిచెన్ పెట్టేసి ఇల్లు, షాపు, సెంట్రల్ కిచెన్, ఒక 100 మంది ఉండడానికి వర్కర్స్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ పెట్టారు. అన్ని ఓకే సార్, ఇప్పుడు మీరు మాకు తెలిసి అంటే పర్సనల్గా మాకు తెలిసి చాలా అంటే చాలా చిన్న స్టేజ్ నుంచే వచ్చారు, ఈ స్టేజ్కి ఎదిగారు. అంటే ఇదంతా మరి బాలాపూర్ గణేష్ని మహిమే అనుకోవచ్చా? నేను మా చిన్నప్పుడు 10th అయిపోయాక ఆర్థిక పరిస్థితుల వల్ల మా మామయ్య దగ్గర 3 రూపాయలు పనిచేశానమ్మా. ఆ తర్వాత సినిమా పిచ్చి, అది టర్నింగ్ పాయింట్. అప్పటికే మేము కొన్ని లక్షలు సంపాదించుకుని ఉన్నాము. ఈ సినిమా పిచ్చి అనగానే చోటా గారు ఇచ్చిన ఐడియాతోటి మేము హైదరాబాద్ శ్రీనివాస్ కాలనీలో 90లో స్టార్ట్ చేసాం. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఇది ఇచ్చిన దగ్గర నుంచి మేము కొన్న సైట్లో జల్లితే 10 రెట్లు కూడా పెరిగిన స్థలాలు, పొలాలు, మా ఇల్లు వ్యాపార సంస్థలో జల్లుతాం. ఇది మాకు వచ్చిన ప్రసాదం. అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్నామ్మా. చూస్తున్నాం కదా మరి. ఎందుకంటే ఇప్పుడు మన ముందే ఉంది బాలాపూర్ గణేషునికి లడ్డు వెళ్ళబోతుంది. ఇప్పుడు సార్ వాళ్ళు మన ముందు తయారు చేసి కూడా చూపిస్తారు. అంటే అంత కలిపిన తర్వాత మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు మేము వీడియోలు తీస్తూ చూపించాలి అని ఇప్పుడు ఇలా చూపించలేం కదా. అందుకు మేము ఆల్రెడీ వీడియోలు తీసుకున్నాము, ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాము. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ముందుకు వచ్చింది. అందుకు ఇప్పుడు సార్ మన ముందే లడ్డుని ఎలా చేయబోతున్నారు అనేది కూడా మనము చూసైతే తెలుసుకుందాము. సార్ స్టార్ట్ చేయండి సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి. మేము ఇది తయారు చేయడంలో మా వర్కర్స్ వాళ్ళు కూడా ప్రోత్సాహం ఉందమ్మా. వాళ్ళు కూడా ఒక 5 మంది మాల ధరించి నాతో పాటు మీతో పాటు బయట మా ఇంటి బయట మండపం పెట్టి డైలీ ఒక పంతులు గారు అయ్యగారు వచ్చి. ఏంటంటే అందరికి ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు బాలాపూర్ గణేష్ లడ్డు తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందంటారు సార్? ఇవి ముందు నుంచి 1 రోజు 2 రోజుల ముందు నుంచి అన్ని చేసుకుని పెట్టుకుంటామమ్మా. ఓకే సార్. 1 రోజు ముందుగానే మేము ప్రిపరేషన్ చేసి మన్నాడు మళ్ళీ దానికి డిజైన్ చేసి 7వ తారీఖు సాయంత్రం 6 కల్లా మేము అక్కడ బాలాపూర్లో ఉంటాం. ఓకే సార్, చూస్తున్నాం కదా మరి బాలాపూర్ లడ్డు తయారీలో మాత్రము
ఈ శనగపిండితోటి బూందీ చేసేటప్పటి నుంచి మొదలుకుంటే మాలను ధరించి ఎంతో నిష్ఠతో కూడా ప్రతి ఒక్కటి నేతిలో ఈ జీడిపప్పు ఇవన్నీ వేయించడం కూడా ఇక్కడ సారు మరియు సతీ సమేతంగా కూడా సారు ఇక్కడ పాల్గొని వాళ్ళతో పాటు ఇంకొక 5 మంది వాళ్ళ వర్కర్లతో కూడా ఆ బృందం ఏర్పడి కూడా మరి బాలాపూర్ గణేశుని లడ్డునైతే తయారు చేయడం కూడా చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము స్వయంగా కూడా బాలాపూర్ లడ్డుని ఎలా తయారు చేస్తారు. ఈ వెండి గిన్నె ఇదే గిన్నెతో సారు తలపైన పెట్టుకొని బాలాపూర్ గణేశుని దగ్గరికి వెళ్ళి మరి గణేశుని ఆ చేతుల పైన కూడా ఆ లడ్డును ఉంచడం కూడా జరుగుతుంది. మరి ఆ హనీ ఫుడ్ అనేది కూడా ఇక్కడ పేరు రాసి ఉంది కదా, దీని సీక్రెట్ చెప్పొచ్చా సార్? నేను ఆ పేరు సీక్రెట్ చెప్పొచ్చా? బాలాపూర్ కమిటీ వాళ్ళు అంటే దిష్టి తగులుతుందని ఏదో బ్లాక్ చుక్క పెట్టమని వారమ్మా. ఓకే, మా కోడలు బ్లాక్ మా పాప మా కోడలు కలిపి అది బ్లాక్ పెయింట్ తో చేశారు. విన్నారు కదా. మరి వెండి గిన్నె పైన హనీ ఫుడ్స్ అని బ్లాక్ కలర్ తోనే ఎందుకు రాశారు అంటే బాలాపూర్ గణేశుని దగ్గర కమిటీ మెంబర్స్ అందరు కలిసి కూడా ఈ లడ్డుకు దిష్టి అంటూ ఏది తగలకూడదు కాబట్టి ఒక దిష్టి చుక్క పెట్టాలి అని చెప్తే ఈ ఐడియా సార్ వాళ్ళ కోడలు అండ్ కూతురు ఇద్దరు కూడా ఇక్కడ మనతో పాటే ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేసి హనీ ఫుడ్ అని ఏకంగా బ్లాక్తో రాశారు. మరి ఈ గిన్నెలోనే మరి బాలాపూర్ లడ్డుని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ సభ్యులంతా కలిసి సతీ సమేతంగా కలిసి మనకు బాలాపూర్ లడ్డునైతే తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ లడ్డు కూడా తయారైపోవచ్చింది. ఆ లడ్డు అవ్వగానే కూడా సార్ ఇదే లడ్డుని తన స్వహస్తాలతో తలపైన పెట్టుకొని దేవుణ్ణి తలుచుకుంటూ కూడా ఆ గణపతిని తలుచుకుంటూ కూడా ఆయన దగ్గరికి చేరుస్తారు. మరి అడిగి తెలుసుకుందాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు బాలాపూరు గణేశుని లడ్డు అయితే తయారైంది మొత్తానికి. మరి లడ్డును తయారు చేసి కూడా ఆ లడ్డు పైన మళ్ళీ ఈ కవర్ ప్యాకింగ్ చేస్తారు. సార్ ఇదేంటి సార్, ఎందుకు వేస్తారు అసలు? ఇది గోల్డ్ ఇటుబుల్లమ్మ. ఇది ఓకే, మన వాళ్ళు ఎప్పుడో మహారాజులు వేడి అన్నం మీద వేసి తినేవారట. ఇప్పుడు ఇవి ఢిల్లీలో దొరుకుతాయి. ఇవి తెప్పించి మేము అంటే ఢిల్లీ నుంచి తెప్పించారు. మంచిదండి, హెల్త్ కి మంచిది. సో దేవుడికి ప్రసాదం కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఈ లడ్డు తినే వాళ్ళు కూడా అది ఇంకా కొంచెం వాళ్ళకి హెల్త్ పరంగా మంచిగా అవుతుంది అని చెప్పేసి కూడా ఇది పైన నుంచి గోల్డ్ కవర్ కూడా ప్యాక్ చేస్తారు సార్ వాళ్ళు. సార్ ముఖ్యంగా ఈ లడ్డు తయారు చేయడానికి ఇప్పుడు బాలాపూర్ లడ్డు తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? ఎందుకంటే ఇది చాలా మందికి డౌట్ గా ఉంది, ఒక రోజులోనే తయారు చేస్తారా, ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? అంటే ముందు రోజు చేసేసి ఆరబెట్టుకుంటాం. అంటే ఆరకపోతే మేము కారులో వెళ్ళేటప్పుడు కదులుతుందమ్మా, అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటది. 1 day బిఫోర్ చేసుకుని మన్నాడు మళ్ళీ దీనికి కావాల్సిన డిజైన్ చేస్తాం. ఓకే, అంటే గట్టి పడడానికి ఇంకా 1 day ముందు, అంటే ఒక రోజు ముందు చేస్తే సరిపోతుందండి. అది నెక్స్ట్ డే కి గట్టి పడిపోతుంది. అంటే ఇంకా దీని మీద ఫినిషింగ్ ఏం వేస్తారు? ఇంకా ఈ కవర్ ఒకటి, ఇది అందరూ ఇక్కడ ఉందని చెప్పి ఎవరు ముట్టుకోరమ్మా. ఇంకా అక్కడ బాలాపూర్ అడిగట్టగానే వేల మంది దీని మీద చేతులు వేయడానికి ముట్టుకోవడానికి భక్తితోటి. అవును, ఎందుకంటే అక్కడ చాలా కోట్ల ప్రజలు వస్తా ఉంటారు బాలాపూర్ లడ్డును చూడాలని చెప్పేసి, అందుకు మిమ్మల్ని నెట్టేస్తూనే ఉంటారు, మేము చూస్తూ ఉంటాము. మీరు నడవడానికి కూడా ఛాన్స్ లేనంత ఇదిలో ఉంటది. అప్పుడు ఏమైనా లడ్డుకి మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా అందరూ చేతులు పడకూడదు. అవును, అందుకు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ప్యాకింగ్ చేస్తాం. ఎక్స్ట్రా ప్యాకింగ్ ఎదురుగానే చేసి చూపిస్తాం. ఓకే, ఇప్పుడైతే మొత్తానికి బాలాపూర్ లడ్డు తయారీ అయిపోయింది. కాకపోతే చివరిగా లడ్డు పైన నామాలు కూడా వస్తాయి, వెంకటేశ్వర నామాలు. కానీ అది మాత్రం కొంచెం లడ్డు ఆరిన తర్వాత రాముల వారు కోదండ నామాలు వస్తాయి అమ్మా. కోదండ నామాలు వస్తున్నాయి ఈసారి. ఎందుకంటే అక్కడ సెట్టింగ్ అయోధ్య చేశారు కాబట్టి దానికి తగ్గట్టు. అయితే ఎప్పుడు కూడా అక్కడ ఎలాంటి సెట్టింగ్ వేస్తారో బాలాపూర్ గణేశుని దగ్గర దానికి తగ్గట్టుగా ఇక్కడ లడ్డు పైన నామాలు వస్తాయి. ఇప్పుడు ఈ లడ్డు పైన కూడా లడ్డు కొంచెం ఆరిన తర్వాత ఆ నామాలను అలంకరిస్తారు కాబట్టి అది కొంచెం మనకు కష్టం అయిపోయింది. కానీ రేపు అది కూడా చూపిస్తాను, అది కూడా ఏం మిస్ చేయను, అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఫినిషింగ్ మనకు చూపించబోతున్నారు సార్. చూపించండి సార్. అంటే చివరిగా ఈ క్లాత్ కట్టడం కానీ దీనిపైన గోల్డ్ది కవర్ వేస్తారు, దాని తర్వాత ఇది కట్టేస్తారు.
సార్ ఇప్పుడు ఇంకా బెల్కొట్టమ్మ. మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు గత ఒక 35 సంవత్సరాల క్రితం మీరు హైదరాబాద్కి వచ్చారు సార్. అవునమ్మా. మరి అప్పటికి ఇప్పటికి మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి? కొంచెం మాకు మీ అనుభవం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇది కొన్ని వందల కోట్లు ఇచ్చినా రాని ఆనందం అమ్మ. అదైతే అసలు మేము ఏదో పట్టుకూటు కోసం హైదరాబాద్ రావటం, అలాంటిది మాకు అవకాశం రావటం ఈ మామూలు విషయం కాదమ్మా. నా పిల్లలు, నా భార్య చేసుకున్న పూజలు అవ్వచ్చు, నిజమే సార్. ఇంకా అది అదృష్టం అంతేనమ్మా. ఇది నేను మా షాపులు ఉన్నంత వరకు, అలాగే మా వంశం ఉన్నంత వరకు, మా పిల్లలు ఉన్నంత వరకు, మా మనవల దగ్గర అందరూ ఇవ్వాలని నా కోరిక, ఇలా కొనసాగాలన్నది నా కోరిక. స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ తయారీ అయితే ఏదైతే చేసేవారో అమ్మ నాన్న చేసేవారు. ఇద్దరికి ఆ వర్క్ వచ్చి కాబట్టి ఇంత ఇలా నిలబడి చేయగలిగారు. అదైతే చాలా గ్రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేవలము ఇద్దరే స్టార్ట్ చేశారు ఈ బిజినెస్. స్వీట్ హౌస్ అనేది కూడా, హనీ ఫుడ్స్ అనేది. వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఈ 35 సంవత్సరాల జీవితంలో మీ ఒడిదుడుకులు సార్ కొంచెం మాతో పంచుకుంటే. డబ్బులు ఉన్నా లేకపోయినా ఒడిదుడుకులు, కష్టాలు, సమస్యలు వస్తూనే ఉంటాయమ్మా. అవి వచ్చినప్పుడల్లా ఈ బాలాపూర్ గణేష్ని తలుసుకుంటాం, పోతాయి. సమస్యలు అంటూ ఏమీ లేదు. కానీ అది ఏదైనా సమస్య వచ్చినా ఆ స్వామివారిని నేను తలుసుకుంటాను. నాకు ఒక విషయం అయితే అర్థమైంది సార్. మీరు ఏది కూడా బయట పెట్టుకోవాలనుకోవట్లేదు, బయట అనుకోవట్లేదు. కాబట్టి నేను మేడంని అడగాలనుకుంటున్నాను. మేడం, సారు ఈ స్థాయికి ఈరోజు వచ్చారు. ఈ స్థాయికి రావడానికి సారు వెనకాల మీరు ఉన్నారు కాబట్టి ఆ సార్ కష్టం కష్టమండి, మా కష్టమే అది ఫలితాన్ని ఇచ్చింది. మేము కష్టపడ్డాం, ఫలితం వచ్చింది. ఓకే, కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ 35 సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్లో నిలదొక్కుకోవడానికి కారణం కూడా ఇప్పుడు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డును మీరు గణేషునికి సమర్పిస్తున్నారు. మరి ఈ గణేషునికి లడ్డు సమర్పించే ఈ సంవత్సరాలలో మీ జీవితంలో జరిగిన అద్భుతాలు మాతో కొన్ని పంచు. అంటే ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా మేము ఈ స్థలాలు కొన్నాం, అందులో జరుగుతామమ్మా. అది మేము గజం 10,000 కొంటే ₹1,00,000 అయినాయి. అలా మా బిజినెస్ కన్నా మేము పెట్టిన స్థలాలు అవ్వచ్చు, అలాగే వ్యాపార సంస్థల్లో, మా గల్లాపెట్టులో కూడా ఇప్పటికీ మా దగ్గర ప్రసాదం ఉంటుంది. నిరుడిది ఈ సంవత్సరం అలా కంటిన్యూషన్. మీ దగ్గరే కదా సార్, మా దగ్గర కూడా ఉంటుంది. అలాగే తెలిసిన వాళ్ళందరికీ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం మీరు బాలాపూర్ లడ్డు మాకు ఇస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మాల్మర్లో అలాగే ఉంటుంది సార్. మేము ప్రతి సంవత్సరం కూడా గత ఒక 5 సంవత్సరాలుగా మీ చేతి నుంచి మేము ఆ ప్రసాదం అందుకుంటున్నాం కాబట్టి మేము కూడా ఈ స్థాయిలో ఉండగలిగాము. ఇది ఆక్షన్లో తీసుకున్న వాళ్ళు కూడా మాకు కొంచెం ప్రసాదం పంపిస్తారమ్మా. వాళ్ళు కూడా వాళ్ళకి ఈ కొంచెం సరిపోదు కాబట్టి మళ్ళీ 1 టన్ను 2 టన్నులో మాకు ఆర్డర్ ఇస్తారు. అది ఇచ్చినట్టు కలపమంటారు, మాకు కూడా కొంచెం ఇస్తారు. అన్న నువ్వు కొంచెం తీసుకొని మేము ఏం చేస్తామంటే అది ఫ్రెండ్స్ కానీ అందరికి అందులో కొంచెం మేము ఇది కలిపి మళ్ళీ తయారు చేసింది చుట్టాలు పట్టాలు అందరికి మేము పంచి పెడతాం. మేము మా స్థలాలు, పొలాలు అక్కడ జల్లుతాం కూడా. సెంటిమెంట్ కాదు సార్ మీరు పంచేది. మీరు ఏ లక్ష్యంతో అయితే హైదరాబాద్ లో అడుగు పెట్టారో సినిమా రంగానికి దూరం అవ్వద్దని కూడా సినిమా స్టార్లు అందరికి కూడా మీరు పంచుతూ ఉంటారు. అది మేము చూస్తున్నాం, నిజమేనా? అవునమ్మా, అందరికేనండి. మారుతి గారికి, మన రాజమౌళి వాళ్ళ నాన్నగారికి, అందరికీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరికీ ప్రసాదం నేను పంపిస్తాను. వాళ్ళు చాలా సంతోషం. మళ్ళీ సంవత్సరం అడుగుతారు, అన్న ఇంకా తేలేదేటని. సార్ ఇప్పుడు బాలాపూర్ లడ్డు ఎవరైతే వేలం వేస్తారో, అంటే వేలం పాట ఎవరైతే పాడుకుంటారో, ఎవరైతే తీసుకుంటారో ప్రతి సంవత్సరం ఒకరు తీసుకుంటారు. లక్షల్లో పలుకుతుంది బాలాపూర్. నిజంగా వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మంచి జరిగింది అని ఎంతమంది చెప్పుంటారు మీకు? ఇప్పుడు బాలాపూర్ గ్రామంలోనే కొలను బ్రదర్స్ అని వాళ్ళ 9 సార్లు తీసుకున్నారు. వాళ్ళ బ్రదర్స్ ఫస్ట్ తీసుకున్నది కొలను, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వంశం. ఫస్ట్ 450 వాళ్ళ పొలాలు అయ్యే జల్లితే పంటలు బాగా పండినాయి. ఆ సెంటిమెంట్ ఆ ఊరోళ్ళే పోటీ పడుతుంటారు. మన బయట ఊరోళ్ళకి ఎవరికి ఎవరు. ఎప్పుడైనా ఇచ్చినా నేను తీసుకుంటాను. ఆక్షన్లో నేను తీసుకుని ఉద్దేశం ఉంది. ఎప్పటికైనా అవకాశం వస్తే నేను తీసుకుంటాను. మీరు వెండి గిన్నె అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది. వెండి గిన్నె కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ లడ్డునంతా వాళ్ళు పంచి పెట్టుకున్న తర్వాత, వాళ్ళకి కావాల్సినంత పెట్టుకున్న తర్వాత మిగతాది ఇది జ్ఞాపకంగా ఉంటదమ్మా. అలాగే ఉండిపోద్ది. అది ఉండడం అనేది కూడా అదృష్టం కదా సార్ ఇంట్లో. అదే విధంగా మళ్ళీ మీరు కూడా వేలం వేయాలనుకుంటున్నారు అయితే? పాల్గొనాలని ఖచ్చితంగా
మళ్ళీ మీరు తయారు చేసిన లడ్డే మళ్ళీ మీ దాకా అంటే అనుగ్రహంతో మీరు ఇప్పుడు తీసుకోవాలి. ఇది ఇది గిన్నె సాదా లడ్డు అండి. ఇప్పుడు ఇప్పుడు ఇది దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ప్రసాదం. అదే అంటున్నా, ఆయన ఇది- వేలంలో గెలుచుకోవాలనుకునేది ఆ ప్రసాదం. అలా ఆయన కదమ్మా, చేతుల్లోకి వెళ్ళినాక ఇది ఆయన అనుగ్రహం. ఇది ఇలా కొనటం పెద్ద పెద్ద రేట్ ఏమి ఉండదు. అవును. అది ఆక్షన్లో అంటే కొన్ని కోట్ల మంది లైవ్ లో చూస్తారు. ఎక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు ప్రపంచం అంతా అవును. ఆ రోజు ఆక్షన్ అప్పుడు చూస్తుంటారు మీడియా ద్వారా. అవును. ఆ అలాగా ఆ ఆక్షన్ లో తీసుకోవడం గొప్ప, ఇలా కొనేసుకోవడం ఇప్పుడు గొప్ప మీరు ఏం కాదు. నిజంగా అది ఒక విషయం చెప్పారు సార్. చాలా అంటే చాలా దేశాల ప్రజలు కూడా చూస్తూ ఉంటారు చూస్తూ వీడియో. ఉంటారమ్మా. అవును, కానీ మనకి మొత్తం హైదరాబాద్ లో నేషనల్ మీడియా అంతా అక్కడే ఉంటది. ఎందుకంటే- మీడియా మిగతా జనమే కాల్ వేయడానికి ఉండదు, అంత మీడియా ఉంటది. ఆ ఆశేష ప్రజలు, పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ ఉంటారు. సవితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, అవును. అలాంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ అది చూడడానికి, అంటే ఎదురుగా ఆ ఆక్షన్ ఒక్కదే. ఆక్షన్ నిజంగా చూస్తుంటే అమ్మా రోమాలు ఎక్కిపడుతాయి. ఖచ్చితంగా అదైతే అందరూ అక్కడ బాలాపూర్ గణేష్ విగ్రహం చూస్తుంటేనే ఎంతో ఆసక్తికరంగా అక్కడ ఉంటారు, ప్రతిరోజు వేలం పాటప్పుడు పాల్గొంటారు. ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటదండి వాతావరణం. మేము టీవీలో చూస్తేనే మాకు డిఫరెంట్ ఉంటది. డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు ఆ టైం. సరే, ఇప్పుడు మనకి హైదరాబాద్ మొత్తం మీద కూడా ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంతో పేరు పొందిన గణేశుడు. కానీ ఆ గణేశుని కంటే కూడా బాలాపూర్ లడ్డుకే ఎక్కువ వాల్యూ ఉంటది. అది ఎందుకు? అది ఆ ఊరు వాళ్ళు ఆచారం అమ్మా. అక్కడ బొడ్రయ్య అని ఉంటది, అక్కడే ఆక్షన్ జరుగుతుంది, అక్కడే మండపం వేస్తారు. ఓకే. వాళ్ళు కూడా చాలా నిష్టతోటి మ్హూ. ఆ మాంసం కానీ మందు కానీ ముట్టకుండా ఈ 10-15 రోజులు కూడా వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళు కూడా భక్తి భజనలు అవి చేస్తుంటారు అక్కడ. అవును, అక్కడ ఆ డోల కొట్టి వాళ్ళు అందరూ భక్తులే, మ్. ఆ పాటలు పాడేవారు మ్హూ. అంతా రెడ్డిస్ అంతా, వాళ్ళందరూ చాలా భక్తితోటి. ఓకే. చాలా మనం వెళ్తేనా అవన్నీ చూస్తుంటే రాబుద్ది కాదు. ఇప్పుడు అసలు విషయం సార్, బాలాపూర్ లడ్డు ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఇది 21 కిలో అండి. వీళ్ళకి బాలాపూర్ వాళ్ళ కమిటీ వాళ్ళు చెప్పింది పెంచుతామన్నా పెంచనివ్వరు. మ్హూ. వాళ్ళు ఏంటంటే అది సెంటిమెంట్, సాంప్రదాయం అలా వస్తుంది. ఎప్పుడైనా 21 20 కిలో అండి ఎప్పుడైనా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆయన నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలి. ఓకే. అవును, అవును, అదైతే నిజమే. అది ఎవరైతే వాళ్ళు వేస్తారో ఏంటంటే వాళ్ళు నెత్తి ఒక మీద రథం మీద ఊరేగిస్తారు, వాళ్ళకి సత్కారాలు సన్మానాలు చేస్తారు. ఊరేగింపు అంటే నెత్తి మీద పెట్టుకుని, అంటే ఆ టైంలో తెలియదులేండి, నేను కూడా నెత్తి మీద పెట్టుకుని వెళ్తాను కాబట్టి అప్పుడు దాకా కొంచెం వీక్నెస్గా ఉన్నా ఆ బలం వచ్చేస్తుంది ఆ టయానికి. ఇప్పుడు ఈ 21 కిలోల లడ్డూలో మనకు నెయ్యి కానీ ఇదంతా ఎంత క్వాంటిటీ వేస్తారు సార్? అంటే అలాగే ఎప్పుడు చూడలేదమ్మా మాకు. అంటే మా దగ్గర అన్నీ అంజాదుతో ఉంటాయి వేసేస్తారు. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇందులో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వాడతాం. మ్మ్. మొత్తం డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, మ్మ్. అలాగే ఈ పంచదార కూడా సల్ఫర్ అది లేనిది వాడతాం. ఓకే. కుంకుమ పువ్వు కూడా కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు యాలకులు అన్నీ దట్టంగా ఉండి మీరే అంతా ఒక చూస్తున్నారు కదా. క్వాంటిటీతో తీసుకుంటారు. అందుకే అన్నాను, ఎందుకంటే కిస్మిస్. చూడడానికి కూడా మనకి ఎంతో కలర్ఫుల్ గా కూడా మంచిగా కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ బూందీ కంటే కూడా కాజు, కిస్మిస్, నెయ్యి వాసన అయితే గుమాయిస్తుంది. మరి ఇలాంటి లడ్డుకి ఆ గణేశుడు కూడా ఫీదా అయిపోతాడు. అందుకే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఆ లడ్డు పైన అయితే ఉంటుంది. అది కొన్న వాళ్ళకు కూడా అంత శుభం. ఎందుకంటే కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు వేలంపాట పాడిన వాళ్ళు అందరూ కూడా లడ్డుని తీసుకున్న వాళ్ళు మేము ఒక స్థాయిలో ఉన్నామని చెప్పిన వాళ్ళే, కానీ లడ్డుని తీసుకొని మేము నష్టపోయామనే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. అందుకే ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడి కంటే కూడా బాలాపూర్ లడ్డు అనేది అంత గొప్ప విశేషము. అది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది, అందరూ చూస్తున్నారు కూడా. ఈసారి కూడా ఇక్కడ నుంచి మరి లడ్డు అక్కడికి వెళ్ళబోతుంది. జై బోలో జై గణేష్ బోలో గణేష్ మహారాజ్ మహారాజ్ కి. కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. చూసాం కదా, మొత్తానికైతే మరి బాలాపూర్ గణేశన్ లడ్డు అయితే తయారైంది. మరి సార్ కూడా సతీ సమేతంగా కూడా ఈ లడ్డుని బాలాపూర్ గణేశుని వద్దకైతే తరలించబోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పద్ధతులతోటి నియమ నిష్టలతోటి మాత్రము సతీ సమేతంగా కుటుంబ సమేతంగా సార్ అక్కడికి మరి బాలాపూర్ గణేశునికి అయితే లడ్డు సమర్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ఈ లడ్డుని మరి బాలాపూర్ గణేశునికి సమర్పించడానికి కూడా వాళ్ళు కదిలి వెళ్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం వీడియోలోనే. మరి ఈ సంవత్సరం కూడా మరి రాబోయే తరాలకు కూడా ఇలాగే బాలాపూర్ గణేశునికి లడ్డు సార్ వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులే కొనసాగించాలని కూడా మన హిట్ టీవీ తరఫున అయితే కోరుకుందాం. మళ్ళీ వీడియోలో రేపు బాలాపూర్ గణేశుని దగ్గర అక్కడ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.